బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరపున ఒక నిమిషమే, అంటే మంచి డ్రెస్ వేసాం కానీ దాన్ని తగ్గట్టు ఉండాలి కదా. అలాగిచ్చావు నువ్వు, అదిరిపోయింది కదా. అలాగే ఉన్నావు. ఏంటిది నువ్వు అలాగిచ్చావు, నేను ఎలాగిచ్చాను. ఇది తూచు నాతో పెట్టుకోకరా, నువ్వుసారి చూపించాలి కదా. కానీ ఏమాట కామాట బాబాయ్, అయ్యి బాబోయ్ కుర్రాడు అయిపోయా కాసేపు. నువ్వు ఊరుకోరా, సరే చెప్పు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. విత్ కళ్ళద్దాలు అంతర్వ్యత్యాలు 50 రూపీస్ పెట్టుకునేను. నువ్వు అంతర్వ్యతీతంలో కొన్నావా? ఎక్కడ కొన్నా కడ్డీలు తెద్దామా? కడిలి మగడపల్లి. సరే కానీ జాతర అంటే బోనాల పండుగ అంటే అది ఉంటది కదా. గెస్ట్ కూడా ఉంటారో నాకు తెలుసు. ఎవరో చెప్పు, నువ్వు సరిగ్గా కనపడతలే, తీసేస్తా నాకు. ఓయమ్మో ఓ నాయనా, నాకు అర్థమైపోయింది, మీ నాయనమ్మ వస్తుంది కదా. మా నాయనమ్మ ఇక్కడెక్కడ ఉందిరా బాబు, ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది పార్వతీదేవి. గెస్ట్ ఎవరంటే నాయమ్మ. మాయమ్మ అంటావు, మరి ఎవరు వస్తున్నారు? లింగ్ 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 లింగిడి జంగ్ జింగ్ జింగ్ జింగిడి లింగ్ 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 లింగిడి. బాబు ఎవరు గెస్ట్ వస్తున్నారంటే లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి దింగిడి లింగిడి అంటే ఎవరు వస్తున్నారంటే ఆ పాట రాసి ఆ పాటను పాడి సూపర్ హిట్ చేసి రేలారా రేలా రఘు గారు. అయ్యి బాబోయ్, పాట మొత్తం ఊపే తరువాయి భాగం ఆయన వచ్చి పాడతాడు. అదిగో లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎరమాండ్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. సూపర్. మా ఈటీవీ అభిరుచి బాబాయ్ హోటల్ తరఫున ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక్కసారి ఆ స్టెప్ వేద్దామండి. ఆ స్టెప్ వేసే ముందు బోనాల పండుగకి మూలమైనటువంటి అమ్మలుగా నా అమ్మ ఆ మైసమ్మ తల్లిని ఒక చక్కనాని జానపదం రూపంలో అమ్మ మైసమ్మ తల్లి వందనాలమ్మ బంగారు తెలంగాణ ఆడబిడ్డవమ్మ బంగారు తెలంగాణ ఆడబిడ్డవమ్మ ఏడాదికోసారి మా ఊరికి రావమ్మ ఏడాదికోసారి మా ఊరికి రావమ్మ తెలంగాణ వీధుల్లో నా కన్నుల పండుగ నీవమ్మ. నేను ఇప్పుడు అద్దాలు తీసేస్తాను. తీసేయండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. నీకు చూస్తకి ఇబ్బంది ఉంటుంది. మరి ఆ పాటలో ఏదైతే మన దాన్ని ఏదో స్టెప్ అంటారబ్బా, సిగ్నేచర్ స్టెప్, నాకు ఒక్కసారి ఆ స్టెప్. నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. ఏమన్నా అన్నట్టు మర్చిపోయాను, రచయిత సింగరే కాదండు, డాన్సరు ప్లస్ యాక్టర్ కూడాను. ఏంటి రఘు గారు, నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు అసలు ఈ పాటలు పాడాలని ఎప్పటి నుంచి మీకు కోరుకుంది, లేదంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? 6వ తరగతి అంటే 5th క్లాస్ 5వ తరగతి మా ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత పక్క మండలంలో మెంటాడ్ అనే మా మండలంలో 6వ తరగతి జాయినింగ్ అయ్యానండి. అయితే అక్కడ 6వ తరగతి నేను జాయినింగ్ అయినప్పుడు అక్కడ చింతల మాస్టర్ గారు తెలుగు పద్యాలు చదివారండి. తెలుగు పద్యాలు చదివే తరుణంలో అతను మా నుంచి రాగయుక్తంగా భావయుక్తంగా పద్యాలు చదివేవారు. అబ్బా చాలా బాగా చదువుతారు అని చెప్పి నేను బుక్ మానేసి మాస్టర్ మొహం గారు చూశాను. ఒరే నా మొహం చూస్తే నీ మొహం పచ్చడైపోద్ది అన్నారు. అమ్మ నేను అన్నారని చెప్పి నేను బుక్ చూడడం మొదలెట్టాను. పద్యం అయిపోయిన తర్వాత అరే పాలవలస, మా ఇంటి పేరు పాలవలస అండి. అయితే లేచి నువ్వు పద్యం చదువురా, నేను ఒక పద్యం చదువుతాను అన్నారు. నరసింహ కృష్ణరాయుని కరుమరుదుగా కీర్తి వెల్సే కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ తురంగ కమనీయంబై అని చెప్పి ఆ విధంగా జరిగిన తర్వాత నేను ట్యూషన్ చదివేవాడిని అండి. ఒక మాస్టర్ గారు రామ్మోహన్ అంటే నాకు నేర్పినటువంటి గురువు గారు అండి. ఈ అబ్బాయి పద్యాలు బాగా చదువుతానంటే అప్పుడు బుర్ర కథలు ఒక 3
3000 స్టేజ్లు ఉత్తరాంధ్రలో. ఆ విధంగా నేను బుర్రకథలు ఆడిన తర్వాత నేను బీఈడికి వచ్చే టైంలో తర్వాత నాకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈ ఉత్తరాంధ్ర జానపదాల్ని మన కేవలం అవకాశం కల్పించలేకపోయినా ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నాకు ఒక టీంని ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ లో పెట్టడం వల్ల, తర్వాత మన వైజాగ్ మాతా నాగభూషణ్ గారు అని చెప్పి నా పాటల్ని రికార్డ్ చేసి వీడియో ఆడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ షో వరకు రావడం, తర్వాత నాకు కోట బొమ్మల సినిమాలో అవకాశం రావడం కలిగిందండి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ముందు మనం వంటలోకి వెళ్దాం. ఈ వంటలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు రఘు గారి గురించి విషయాలు మనం తెలుసుకుందాం. బోనాల పండుగ సందర్భంగా బాబాయ్ హోటల్లో చేయబోయే ఇప్పుడు వంట ఏంటంటే ఎర్ర తోటకూర మటన్. బోనాల పండుగ సందర్భంగా మట్టి దాకలో వండుదాం. మట్టి పాత్రలో ఓకే పెట్టినా ఇట్లా నువ్వు ఒకసారి అబ్బాయి ఇందులో కాస్త ఉప్పి. పొయ్యి వెలిగించి 7 గంటలు నూనె వేసాయి. మీకు పాటలే కాదు డాన్స్లే కాదు నాకు వంట చేయడం కూడా వచ్చు అని చెప్పి మీకు గురుగారు చర్చ ఏం చేద్దాం ఈరోజు? ఆయనతో ఎందుకు పాడిద్దాం, బోళ్ళంత ఉంది. ఇక అబ్బాయి ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపు అబ్బాయి. కొత్త డ్రెస్ కుట్టించాం నువ్వు పండగ సందర్భంగా. మరి ఎవడరా? అదేలే కుట్టించింది నువ్వే కానీ డబ్బులు ఇచ్చింది పిన్ని. నువ్వు ఎలాగనుకుంటే అలా రా. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే అంత మాకు మంచిది. ఏ రకంగా హ్యాపీగా ఉంటే నేను అక్కడ పెట్టాం. అబ్బాయి ఒక నిమిషం అబ్బాయి జీలకర్ర వేసాను, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. ఇటు వచ్చండి, మీకు కంఫర్ట్గా ఉంటుందా? ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిరకాయలు చూసా, ముక్కలు ముక్కలు కోసాను, వీటిని వేసేస్తాను. వేసేయి. ఇప్పుడు నువ్వు కలిపి పెట్టిన మటన్ బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ లోపు ఆ రఘు గారు కోట బొమ్మాలి సినిమాలో సింగర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అది అంతా బాగానే ఉంది, కానీ ఇంకొకటి కొత్త రకంగా చెప్పారు. మీరు బుర్రకథ కూడా చెప్తారు. మొదట నేను నేర్చుకునే కళ అనేది బుర్రకథ బాబాయ్ గారు. అయితే ఆ బుర్రకథలో మీకున్న ప్రావీణ్యత కొంచెం మా ప్రేక్షకులకి. బుర్రకథలో నేను మొదట ఒక 2008 వరకు సెంటర్ బాలనాగమ్మ బుర్రకథ అని ఆ మాయిలి పకేరుడ కోట ఎలా ఉంటుందో అని చెప్పే సందర్భంలో ఆ కోటను వర్ణిస్తూ చెప్తారు. చెప్పేది అక్కడ ఒక వంత అంటారు దీన్ని. మసీదులున్న మరాఠీవా నీ మాయిల వినరయ్యా తంద అన్నతాన మాయిల వినరయ్యా తంద అన్నతాన మంత్రగాడు బని మోసగాడు రా మాయిల పాకీరు మాయిల పాకీరు అడుగడుగడు గోతూర్పును లేచిన ఉత్తరకేగిన పడమడ దిక్కున పగపగ నవ్విన దక్కిన దిక్కున దాగుచుండరా బలాబలి మేం బలాబలి సై బలాబలి మేం బలాబలి. ఈ విధంగా వంతలో ఉంటాయి బాబాయ్ గారు. అదే ఆ బుర్రకథలో ఇదేనా బాలనాగమ్మ ఆ కథైనా బాగా ప్రాచుర్యం చెందింది, లేకపోతే ఏంటి? బాలనాగమ్మ చెప్పేవాడిని, తర్వాత మధ్యలో జానపదాలు పాడేవాడిని, ఆశయం కూడా చెప్పేవాడిని అండి. ఆశయం ఏంటి ఏదైనా చెప్పండి. కామెడీ. ఆ అమ్మాయి అంటదే ఆ పకీర్వాన కోటలో మరగత మాణిక్య వజ్ర వైడూర్య కెంపు అనగానే మనడు మరి నేను ఆశయం కదండి. అబ్బా కొంపు అంటాను. ఒక కొంపు కాదురా కెంపు. నేను ఒక రోజు కొంపు అయిపోను. గురుగారు పవన్ కళ్యాణ్ నాకు పోకరు ఎక్కువ. షర్టు 82 ఇంచుల పొడవు, 92.5 బెల్లం. నాకే ఈ డ్రెస్ వేసుకొని నా దగ్గర సైకిల్ ఉంది, 2 కుర్రలు తోసి మనం ఎప్పుడైతే ఈ విధంతో వెళ్తానో ఆ రోడ్డు పక్కన మా ఊరు ఆడవాళ్ళు ఉడుపుడుస్తాను. అమ్మ ఉడుపుకైన ఎల్లమన్నది మా ఎత్త ఇల్లాక
వద్దన్నది మనసేమంత అరమాల మా ఎత్త ఎంతో జగడాలు జానా. ఈ విధంగా నన్ను చూసి పాడుతాడు. కుర్రోడు బలి తొక్కుతాడు సైకిల్. నీ చేతులు తొక్కడం మొదలెట్టాను. పరిగెట్టి ఉడుకు మాటలు పడ్డాను. బుర్ర కిందకి కాలు మీదకి. ఎప్పుడైతే ఈ విధంగా పడ్డానో ఉడుపుడుసిన ఆడవాళ్ళందరూ నా చుట్టూ గుమిగూడిపోయారు. నా బుర్ర ఎక్కడ ఉందో కాలు ఎక్కడ ఉందో నాకు కనబడలే. కాలు పైకి నా కాలు ఉడుకుని ఒడ్డుకు లాగేశారు. మొత్తం మీద మా అత్తరింటికి వెళ్ళిపోను. రఘు గారు, బాబాయ్ గారు, గతమాన బాబాయ్ గారు బాబు ఏంటిది ఏంటంటాను మాకు ఏంటంటావు లింగిడి ఆ పాట ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి ఇక నుంచి మీ పేరు లింగిడి రఘు అని పెట్టేస్తాను. బాబాయ్ హోటల్కి రావడం నాకు మరో ట్యాగ్ లైన్ వచ్చినట్టు. ట్యాగ్ లైన్ వచ్చింది కానీ నాది ఇంకో లైన్ వచ్చింది. లింగిడి అంటే అర్థం ఏంటి అసలు? బాబాయ్ ఒక నిమిషం ఆయన చెప్తారు కొంచెం ఇది మొత్తీరా బాబు. అబ్బాయి చెప్పావు కదా బాగా మరింది. ఇదిగో ఎర్ర తోటకూర, ఎర్ర తోటకూర బాబాయ్. 15 నిమిషాలు పెట్టాం కదా, మగ్గడం మామూలుగా మగ్గలేదు. ఆ మట్టి దాకా ఈ పొయ్యి మీద పెట్టి చెప్తాను. ఇక్కడ పెట్టావు కదా, ఇంకో దాకా చూసారా, అది కూడా మట్టి దాకా కొంచెం ఇదేమో వెడల్పు ఉంది, అది పొడవు ఉంది. ఇది పోయాలి నేను. ఆల్రెడీ వెలుగుతుంది కదా, మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ అది వెలిగించి ఎందుకు? రెండో వంటకరా. రెండో వంటకి వెళ్దాం, కంగారు పడకు. అది ఉడుకుతూ ఉంటది, ఇది చేద్ది. కానీ అసలు లింగిడి కింద జంగిడి అది ఏంటో కనుక్కుందాం. లింగిడి కనుక్కున్నా అయితే పొయ్యి ఆరిపోయి. పాట పాడేటప్పుడు మొదట్లో కానీ చివరిలో కానీ పాట రక్తి కట్టడం కోసం ఆలాపన వేస్తారండి. పంచాది సోములు అని చెప్పి మా ఊర్లో పెద్ద ఆయన చాలా ఆ జమికి ఊహిస్తూ చాలా రాగయుక్తంగా భావయుక్తంగా వినసొంపుగా పాడేవాడండి. ఈ ఆలాపన బాగుందని చిన్నప్పటి నుంచి నేను వినేవాడిని. ఆ ఆలాపన తీసుకొని ఒక 2 ముత్తయింపులు తీసుకొని నా రకిని జోడించి ఈ పాట నేను క్రియేట్ చేయడం జరిగిందండి. ఒక సంతలో తొమ్ముడు పట్టుకొని పాట పాడుతూ భిక్షాటన చేయడానికి వెళ్ళే సమయంలో మరి సంతలో కాయలు పళ్ళు అమ్ముతారు కదండి బాబీ గారు. ఆ టైంకి అన్ని సేల్ అయిపోయి ఒకటే ఉంది. ఆ టైంకి మనోడు వెళ్ళాడు. మా ఉత్తరాంధ్ర సైడ్ ఈడు ఒకటరా లింగులు అంటూ ఒకడు ఊపుకొని వచ్చాడు. ఒక మండలికంలో అంటుంటారు కదండి. లింగులు అంటే ఒకటే, జంగిడి అంటే తట్ట, కుసుమురి అంటే మీరు బాబాయ్ గారు మీకు తెలుసు పూలు అండి. అప్పుడు ఇటు వెళ్ళి పోడుతానండి. మరి పాట పాడితే ఎంతో కొంత విరాళం లాగా ఇస్తారు కదండి. అమ్మ లింగిడి కింద జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మలి పూలు జలంగా శ్రీకాకుళం దండలు ఇరమండలం గుర్తులు అని చెప్పే సందర్భంలో ఈ పాట అండి. అదిరిందండి. లింగిడి లింగమంటూ ఊపుకుని వచ్చాడు కాదు, అదిరిందండి. అబ్బాయి ఈ లోపల మనం ఆ పొయ్యి వెలిగించు. చెప్పలేదు నువ్వు ఏం చేస్తున్నావు. ఇప్పుడు బాబాయ్లో చేయబోయే మరో వంట ఏంటంటే మెంతాకు నాటుకోడి కూర. నాటుకోడి మెంతాకు వేస్తాం. మెంతాకు జగ్గుతో నీళ్ళు తీసుకో. ఈ మూత తీయి. ఈ మూత నీళ్ళు కలపరా అబ్బాయి. మరి ఎర్ర తోటకూర మటను నీళ్ళు వేసాం కదా, మొత్తం బాగా కలిపి మూత పెట్టు. ఓకే 15 నిమిషాలు ఉంచేవనుకో ఎర్ర తోటకూర మటన్ రెడీ అయిపోద్ది. ఓకే ఇప్పుడు ఏం చేస్తుంటా అబ్బాయి, సరిపోద్ది అలాగా. అక్కడ మంట పెట్టి 7 గంటలు నూనె. పలావ్ ఇగో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంతకు వేసారా? పుష్పం ఇంతకు వేసావు కదా, మరి చేదు వచ్చేదా? ఏది రాదు. అదా మనం ఎందులో వేసాం ఎంతకుని? నూనె వేసాం. మరి నూనెలో వేగుద్ది కదా, అప్పుడు చేదు పోద్ది కదా, కమ్మగా ఉంటుంది కదా. ఉల్లిపాయలు ఇవ్వండి సార్. పచ్చిమిర్చి వేసేయండి. నువ్వు ఇట్రా, అది ఏగితే ఉంటుంది. ఇట్రా నాటుకోళ్ళు ఇవి ఒక సుప్పు వేయాలి.
ఇదిగో పసుపు వేస్తాను. ఆల్రెడీ పసుపు రాసినట్లున్నావు కదా, మళ్ళీ రాయాలా? వేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో కరివేపాకు కూడా పోస్తాను. కరివేపాకు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ధనియాల పొడి వేసాం, జీలకర్ర పొడి వేసాం, పసుపు వేసాం. ఉప్పు వేసాం. అబ్బాయి టమాటా కూడా వేసేస్తాం. ఏంటి ఇందులోనే? అంతే. అదేంటిది? ఎందుకైనా ఒక దాంట్లో కలుస్తుంది కదా. ఆ దాఖలేసి ఇందులోనా? ఆ బేసిన్లో అన్ని నీళ్ళు వేసి కడిగేసి ఆ నీళ్లు దాఖలేసి కలిపేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు అలా ఉంచామనుకో మెంతాకు నాటుకోడి కూర రెడీ అవుద్ది. మెంతాకు నాటుకోడి కూర ఎంతసేపు ఉండాలి ఇలాగా? 20 నిమిషాలు, 20 మినిట్స్. 20 నిమిషాలు రెడీ అయిపోద్ది. ఈ లోపల ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? రవి గారితో ఓ జానపదం పాట పాడించుకుందాం. జానపదం అంటే మామూలుగా అంటే ఒక పదం జాన్ ఉంటుందా? అలా కదండి. అది కాదు రే. జనపదం అంటే పల్లె, అంటే పల్లె ప్రజలు పని చేసుకునేటప్పుడు శారీరక శ్రమను మర్చిపోవడం కోసం ఆ పాట పాడు. కొన్ని పదాలను ఒక దగ్గరగా చేర్చుకొని ఆసువుగా అప్పటికప్పుడు పాడేది జానపదం. అదే ఊడ్చేటప్పుడు అదే కోత ఉడుపులు కోసేటప్పుడు. కోత కోసినప్పుడు ఆ జానపదంలో శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, విభూత, అద్భుత, శాంతస్థ నవరసాలను కూడా మన పెద్దలు ఈ జానపదంలో అందించడం జరిగింది. అందుకే ప్రముఖ వాగ్గేయకారులు ఒక మాట అన్నారు, జానపదం ఎలా పుట్టిందంటే చిన్నంలో వర్ణంలో సాంద్రత గంధమున పున్నాకు దరిసిన గన్నీర పుంజరులు ఆకు పచ్చన లేత వగర వాసన వాత గుగురు పూల గాదు గులువెందు వలపోత పల్లె మొగ్గల చుక్కల మొగల రేగలు పురువిప్పున చోట ఇంటి ముందు కొట్టం వద్ద ఆవు పంచాంగ వెదజల్లే టపటప శబ్దానికి పుట్టిందంటారు జానపదం. అందుకే జానపదం ఈ రోజు ప్రపంచం ఎంత ఉన్నతీకరించినా, ఎన్ని శిఖరాలు అయిపోయినా, ఎంత గోబల ఇచ్చినా గానీ జానపదం అనేది తల్లి వేర్లండి. వేరు భూమిలో ఉన్న శాఖోపశాఖలుగా వృక్షాలు ఎంత పైకెత్తుకు వెళ్ళినా గానీ ఆ తల్లి వేరు భూమిలో ఉన్నట్టు ಎಲ್ಲ సాహిత్యాలకు మూలం మన పల్లి జానపదం అండి. సూపర్ సూపర్, ఆ జానపదం వల్లే ఆ సినిమాలో పాడడం, బాబాయ్ హోటల్ వరకు వచ్చి నేను రావడం, సూపర్ అండి. నాకు అవకాశం కలగడం. మీరు మా బాబాయ్ హోటల్కి రావడం నిజంగా మా అదృష్టము. ఎందుకంటే జానపదం అనేది అంతరించిపోతున్న ఆ టైంలో మీలాంటి కళాకారులందరూ వచ్చి దాన్ని నిలబెట్టడం, మన ఇట్లాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో సంస్థలు వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా నిజంగా చాలా హ్యాపీ. కళాకారుడు అనేవాడు కష్టపడితే కంపల్సరిగా ఆ నటరాజును అనుగ్రహిస్తాడు. అవును, పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు. అలాగే మనల్ని చిన్నప్పటి నుంచి ఆ కళ మీద అతనికి ఆసక్తి పెంచుకుని తనే స్వయంగా రాసి తనే స్వయంగా పాడి ఇంత వృద్ధిలోకి వచ్చండి మరి భగవంతుడు ఆశీర్వదించడం అని చెప్పి మీరు ఇంకా మంచి మంచి పాటలు సృష్టించి ఎత్తుకెదగాలని ఆ భగవంతుని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వంటలు అయిపోయి ఒకసారి మన మూతలు తీసి ఎంతవరకు వచ్చి అయిపోయి అంటే దించేద్దాం. ముందు తీ ఎర్ర తోటకూర మటన్ పొయ్యి ఆర్పేస్తే మనం దించేస్తాం. చూద్దామా? చూడు మూతి. మెంతాకు నాటుకోడి కూర అబ్బాయి ఇప్పుడు 2 వంటలు రెడీ. మరి బోనాల పండుగ సందర్భంగా నువ్వు తయారు చేసిన 2 వంటలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కూడా చేసిన ఎర్ర తోటకూర మటన్ ఎలా తయారు చేసాం? ఎర్ర తోటకూర మటన్ ఎలా తయారు చేసాం అంటే మటన్ ముక్కల్లో కాస్త ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించి పచ్చిమిర్చి మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మటన్ ముక్కల్లో ఎర్ర తోటకూర వేసి కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే ఎర్ర తోటకూర మటన్ రెడీ. ఈ మెంతాకు నాటుకోడి కూర అది ఎలా తయారు చేసాం? మెంతాకు నాటుకోడి కూర ఎలా తయారు చేసాం అంటే మట్టి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించి అందులోనే మెంతాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత నాటుకోడి
మొదటి ముక్కల్లో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడికించుకుంటే మెంతాకు నాటుకోడి కూర రెడీ. 2 వంటలు హ్యాపీగా రెడీ అయిపోయాయి కాబట్టి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ఈ కూరలు సమర్పిస్తున్నాం. ఈ వంటలు బోనాల పండుగ సందర్భంగా మన రఘు గారు లింగ్ 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 లింగిడి పాట ద్వారాగా ఎక్కడికో ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కినటువంటి ఈ రఘు గారు ఇంకా మంచి మంచి శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నిజంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈటీవీ అభిరుచి బాబాయ్ హోటల్ తరపున థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం థ్యాంక్ యూ చెప్పే ముందు నాకు ఆ పాటలో ఆ రాగం ఏదైతే ఉందో సరినా లింగిడి కింద జంగడి కింద కుసుమురి పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎరమాండ్లం గుర్తులు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరపున అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు.